దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి 73వ ఆసాపు కీర్తన 4వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలత్కారము ధరించుకొందురు. ఈ వచనాల్లో ఆసాపు పలుకుతున్న మాటలు కనబడుతున్నాయి. ఆసాపు అసూయ చెందడానికి గల కారణాలు ఏంటి అంటే, భక్తిహీనులకు వేదన లేవు, తరువాత వారు ఆకలితో అలమటించాల్సిన పని లేదు, వారికి వ్యాధులు లేవు, ఏ విధమైన ఇబ్బందులు లేవు, మాటల్లోనూ చూపుల్లోనూ గర్వం, వారి జీవితం అంతా బలత్కారమే, అయినా వారి జీవితం అంతా సంతోషమే. ఇట్లా ఆలోచిస్తున్నది ఎవరో తెలిసిన ఆసాపు. లేవి గోత్రానికి చెందినవాడు. లేవీలకు స్వాస్థ్యము దేవుడే అయ్యున్నాడు. యెహోవాయే వారికి స్వాస్థ్యము. ద్వితీయోపదేశకాండము 10:9 అలాగే ద్వితీయోపదేశకాండం 18:1-2 వచనాల్లో మనం చూడవచ్చును. వారి దేవుని సేవకు తమను తాము అంకితం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అర్పణలే వారి జీవనోపాధి కావాలి. సంఖ్యాకాండం 18:28 చూడొచ్చు. అయితే దుర్మార్గుల సంపదలను చూచి ఆసాపు అసూయ పడుతున్నాడంటే కారణం ఏమిటి? దేవుని నమ్ముకున్న వారికే ఇన్ని శోధనలేంటి? దేవుని నమ్మని వారికి ఎందుకు బాగుంటున్నారు? వారు ఎందుకు గర్విస్తున్నారు? దేని బిడ్డలారు, ఇటువంటి ఆలోచన రావడానికి కారణాలేంటి? ఆసాపుకి యెహోవానే స్వాస్థ్యముగా కలిగి ఉన్నారు. వాళ్ళు ఆయననే స్వాస్థ్యముగా కలిగి ఉంటే ఇట్లా ఆలోచించవలసిన పని లేదు. నా ప్రియ సహోదర సహోదరి, చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇట్లాగానే ఆలోచన చేస్తూ ఉంటాం. అనుదినం ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, వాక్యాన్ని అనుసరిస్తున్నాను, తప్పక దేవుని మందిరానికి వెళ్తున్నాను, అయినా జీవితం అంతా శోధనలే, వేదనలే, అపజయాలే. భక్తిహీనులైతే విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుడంటే వాళ్ళకి లెక్కలేదు, అయినా వారు సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఆలోచనలు అనేక సార్లు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. నా ప్రియ సహోదర సహోదరి, యోబు కూడా అలాగే అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 21:23-24 వచనాల్లో, ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగాను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగాను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిను కలిగి నిండు ఆయుష్కాలంతో మృతి నొందుదురు. వేరొకడు ఎన్నడును క్షేమమను దాని నెరుగక మనోదుఖము గలవాడే మృతి నొందును. నా ప్రియ సహోదర సహోదరి, ఐశ్వర్యము, సమృద్ధి, సుఖము, ఆనందం, మరణము, జీవము దేవుని వశంలో ఉన్నాయి. ఎవరికి ఏది ఇష్టమో అదే ఇస్తాడు దేవుడు. అయితే భయభక్తులు లేక, భక్తిహీనులుగా ఉండి, వేదన లేక, ఆకలి అనేది లేకుండా, ఇబ్బంది పడకుండా, గర్వంగా జీవిస్తూ, దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తున్న వారి యొక్క జీవితాలు, ఆ సౌభాగ్యం అది అల్పకాలం మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి ప్రియ దేని బిడ్డ. ఎన్ని శోధనలు వచ్చినా నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కృప నీకు తోడుగా ఉంది. ఇది మర్చిపోకూడదు, ఇది గుర్తుంచుకో. కలవరపడకు, కన్నీళ్లు రానియకు, అసూయ చెందకు, కృషించిపోకు. భక్తిహీనుల గమ్యం ఏమిటో నీకు తెలియదు, వారికి తెలియదు. నీవే స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ నీ గమ్యం వైపు సాగిపో. ఆగిపోవద్దు, వారి వైపున చూడకు. వారికి ఉండే సమృద్ధి నాకెందుకు లేదు అని ఎప్పుడు ఆలోచన చేయకు. దేవుని ప్రశ్నించకు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు కలిగి ఉన్నది కొంచెమైనది, అది ఎంతో బలమైనది, అది ఆశీర్వదింపబడింది, అది సత్యమైనది. దేవుని కృప నిన్ను విడిచిపెట్టదని గుర్తు చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగలిగితే దేవుని కృప ద్వారా దేవుడు నిన్ను కాపాడుతూ నడిపిస్తాడు. కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.